హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు మేము మా అత్తగారు ఊరు వచ్చామన్నమాట. సో నేను అక్కడ వర్షం పడుతుంది, సర్లే ఒక వీడియో తీద్దామని తీశాను. సో సండే అని పిల్లలు మేమందరం వచ్చామన్నమాట నిన్న. సో ఇది మా అత్తగారు ఊరు అనమాట. ఇది ఇబ్రహీంపేట, భద్రాచలంకి 25 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మాకు. సో ఇది ఇప్పుడు ఇబ్రహీంపేట, ఇది కుక్కునూరు మండలం, ఏలూరు డిస్టిక్ అనమాట. సో ఇది పోలవరం ముప్పు గ్రామాలన్నమాట ఒకప్పుడు. సో ఇక్కడ 86 గోదావరి వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లులన్నీ కొంచెం పట్టాయని చెప్పేసి ఇక్కడ అందరూ ఖాళీ చేసి వేరే దిక్క ఇల్లులు కట్టుకున్నారన్నమాట. దాన్ని కాలనీ అంటారు, కొంచెం దగ్గరలో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక 4 ఇల్లులు మాత్రం ఉండిపోయాయి, ఇంకా అలాగే ఉండిపోయారనమాట. ఎంత వర్షం వచ్చినా గోదావరి రాదనమాట వీళ్ళకి. 86 అడుగులు, 86 అడుగులు వస్తేనే వీళ్ళకి వస్తుందన్నమాట. అప్పటి నుంచి ఇక్కడ అలాగే ఉండిపోయారు. సో చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ మాత్రం. మొత్తం చుట్టూ పొలాలు, మొక్కలు, జామాయిలు ఇవే ఉంటాయి అన్నమాట. పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ అంతా. ఇక్కడ నుంచి వెజిటేబుల్స్ అన్నీ నాకు ఇక్కడ నుంచే వస్తాయన్నమాట. మా అత్తగారు ఇక్కడ నుంచే పంపిస్తారన్నీ. సో చూసారు కదా, ఎటు చూసినా చెట్లే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది క్లైమేట్ మాత్రం. ఇవన్నీ దొండపాదు, బెండకాయ, బీరకాయ అన్ని. సో ఇప్పుడంటే రైనీ సీజన్ కదా, ఇప్పుడు వేసినా అవి రావని చెప్పేసి ఇప్పుడు వేయరు. కొంచెం ఆగస్టులో అలా మొత్తం వేస్తారనమాట. ఇంకా బెండకాయ, బీరకాయ, ఇప్పటికీ కొంచెం బీరకాయ, సొరకాయ పాదులు పెట్టారు. ప్రజెంట్ మాత్రం ఇది దొండకాయ, బెండకాయ, దొండకాయ, వంకాయ మాత్రమే వస్తున్నాయి అన్నమాట. వర్షాలు తగ్గాక మొత్తం ఇవన్నీ పూల మొక్కలు అట్లన్నీ వెజిటేబుల్స్ వేస్తారనమాట. తను చూశారు కదా ఎంత బాగుందో. గోంగూర ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఇది పచ్చడి చేసుకుంటే ఎంతైనా మన ఆర్గానిక్ మనం వండుకుంటే టేస్ట్ బాగుంటాయి కదా. ఇవన్నీ పూల మొక్కలు అనమాట. ఇటు సైడ్ మొత్తం పూలే వేస్తారు. ఇప్పుడైతే ఏమీ లేవు, కానీ మొక్కలు కొంచెం కొంచెమే ఉన్నాయి. ఒక చామంతి, ఒక గులాబీ, నందివర్ధనం ఉన్నాయి. కానీ తర్వాత రెయిన్ సీజన్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం తను చామంతి అవన్నీ వేస్తారనమాట. చూసారా గులాబీ ఎంత బాగుందో. ఇదేమో కాకరు, ఇదేమో మల్లి చెట్టు, ఒక రెండేమో మల్లి చెట్లు ఉన్నాయి. సో ఏదో పాదు పొట్లకాయ అనుకుంటా. ఇదేమో నందివర్ధనం అంటారు కదా, ఏదో పూల చెట్టు అదనమాట ఇది. ఇవన్నీ ఇవేమో దొండకాయలు. సో నేను వండేవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి మ్యాక్సిమం. నేను వెజిటేబుల్ కొన్ను. సో లేనప్పుడు మాత్రమే, ఇట్లా రైనీ సీజన్లో తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు మాత్రమే కొంటాను. సమ్మర్ సీజన్లో కొంచెం ఒక 2-3 రకాలు వస్తాయి అన్నమాట. మామూలప్పుడు అన్నీ వస్తాయి. అప్పుడైనా సరే ఆలు, క్యారెట్, బీట్రూటు ఇంకా ఇలాంటివి కొంటూ ఉంటారనమాట. చూసారు కదా దొండకాయలు ఎంత బాగున్నాయో. నేను దొండకాయలు కోసుకున్నానమాట తీసుకెళ్ళడానికి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మొత్తం ఈ రైనీ సీజన్ అయిపోయిన తర్వాత దీన్ని బాగా చేయించేసి ప్లేస్ మొత్తం వెజిటేబుల్స్ వేస్తారు. అన్ని రకాలు ఇందులోనే వేస్తారు. ఎక్కువ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తారనమాట. మనకు ఇప్పుడు పప్పు తాలింపులకి, వాటికి, పండుమిర్చి పచ్చడికి, టమాటో పచ్చడికి అన్నిటికీ అవే పెడతారనమాట తను. సో ఇవేమో ఇది సొరకాయ అనుకుంటా, బాటిల్ గడ్డది. ఇదేమో వంకాయలు మొన్నే పంపించారనమాట, అందుకోసం వంకాయలు కోయలేదు. ఎంత ఫ్రెష్గా ఉండేదో చూసారా వంకాయలు. ఇదేమో కరివేపాకు కూడా ఇక్కడి నుంచే పంపిస్తారు. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది తమలపాకు అనమాట. ఇది ఒక తమలపాకు చెట్టు ఇక్కడ ఉంటుంది. సో ఇది పూజకి వాటికి అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటారనమాట తను. ఎంత బాగుంటున్నాయో అసలు. ఎంతైనా పల్లెటూరులో బాగుంటుంది కదా. నెక్స్ట్ ఇదేమో ఇది షుగర్ కేన్ అనమాట, చెరుగ్గడ. మంచిగా వచ్చిందనమాట. మా పిల్లలు కొయ్యమని కానీ కట్ చేయమని కానీ ఇప్పుడు కాదులే ఇంకొన్ని రోజులు పోయాక తీద్దామని చెప్పి తీయలేదు. నెక్స్ట్ ఇదేమో ఇది ఏమంటారు, ఆరుగాకరకాయ అనమాట, బోడగాకరకాయ అంటారు. సో ఇది కాస్ట్ కూడా ఫుల్ కాస్ట్ ఉంటుందండి. ఇది ఎక్కువ దొరకదు కాబట్టి కాస్ట్ ఎక్కువ అనమాట. సో దీన్ని ఇంగ్లీష్లో స్పైనీ గడ ఏదో కూడా అంటారనమాట. చాలా బాగుంటుంది ఇది.
టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇదేమో మా బ్రౌనీ. పిల్లలు వెళ్ళారంటే దానికి ఎంత ఆనందం, ఎంతసేపు వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళతోనే ఆడుతూ ఉంటుంది. సో చూశారు కదా, ఇదే ఫైనల్గా మా ఇబ్రంపేటలో మా ఇల్లు అనమాట. సో ఇంకా మొక్కలు అవన్నీ వేసినప్పుడు మీకు మంచిగా వీడియో తీసి చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.